తెలియజేస్తున్నాను. ఇన్ని మంచి అవకాశాలు నాకు కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది. చాలా ప్రేమగా, అంటే ఒక సొంత తమ్మునిగా నన్ను ఎల్లప్పుడూ కూడా వారు ట్రీట్ చేసేవారు. పక్కన కూర్చోబెట్టి నన్ను భోజనాలు చేపించేవారు. అంతేకాకుండా ఉన్నత స్థానంలో, ఉన్నత పదవులలో కూడా వారు నన్ను, ఉన్నత మీటింగ్స్లో కూడా వారు నన్ను పక్కలో కూర్చోబెట్టుకునేవారు. ఇవాళ నా పేరు అనేది మళ్ళీ ఈ ఎలక్షన్స్లో నా పేరు తీసేసి ఇంకొక వారికి ఏదైతే ఛాన్స్ ఇచ్చారో అది చూస్తుంటే ఎందుకు అది చేశారు, ఏమి చేశారు, ఏ విధంగా చేశారు అనే దానికి జవాబు మాత్రం నా దగ్గర లేదు. దానికి జవాబు ఎవ్వరు ఎట్లా ఏం చెప్పగలుగుతారు అనే దానికి, ఎందుకంటే నా మనసు పూర్తిగా నేను ఎప్పుడు కూడా ఇవాళటి దాకా కూడా మచ్చలేని రాజకీయం చేసిన వాడిని. అందరూ కూడా ఏపీ జితేందర్ రెడ్డి అంటే ఆల్ పార్టీ జితేందర్ రెడ్డి అనేవారు. కానీ నేను అనుకుంటాను చంద్రుడు అసొంటి వాడే ఆయనకే ఈర్ష్య వచ్చినట్టుంది, చంద్రునికి ఈర్ష్య వచ్చినట్టుంది. అరే నాకే మచ్చ ఉంది, ఈ జితేందర్ రెడ్డికి మచ్చ లేదే అని చెప్పి నా మీద కొన్ని మచ్చలు పెట్టి ఆ మచ్చల ద్వారా నా సీటును తీసుకున్నారేమో అని చెప్పి నేను భావిస్తున్నాను. కానీ ఏది ఏమైనా కానీ కేసీఆర్ గారు ఏ విధంగా అయితే నాకు ఇంత మంచి చేసిన వారు, ఇంకా ముందు కూడా నాకు ఏదన్నా మంచి ఆలోచించుంటారు కానీ చెడ్డగా ఆలోచించారు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇదే విధంగా నేను ఇంకా వారితో పాటు ఉంటానని చెప్పి తెలియజేస్తున్నాను. ఇవన్నీ స్క్రూటినీలు, ఇవన్నీ వేస్ట్. నేను చెప్పాల్సింది చెప్పిన రైట్. ఫోన్ వచ్చిందా, ఇది వచ్చిందా, పోయిందా, చేసిందా, అదంతా కూడా ఏదైతే ఉన్నదో దట్స్ ఆల్ ఇంటర్నల్ మ్యాటర్స్. అర్థమైందా? సో అది డిటెక్షన్కి సంబంధం, దట్స్ నాట్ ప్రెస్ మీట్ సంబంధం. మా నాయకుడు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నేను చేస్తాను. రైట్ 100 మీకు అదే చెప్పాను కదా, మా కేసీఆర్ గారి మీద నాకు ఫుల్ విశ్వాసం ఉన్నది. వారు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నేను ముందుకెళ్తాను. అది అన్నీ కూడా ఆత్మ పరిశీలనకు వదిలిపెడుతున్నా. వాళ్ళ ఆత్మలకు నేను అన్నీ వదిలిపెడుతున్నాను. వాళ్ళు ఏవేవి చెప్పుకుంటున్నారో, ఏం చేస్తున్నారో, ఏదో దాని అన్నిటిని కూడా వాళ్ళ సొంత ఆత్మల మీద వాళ్ళే దానికి జవాబు చెప్పుకోవాలని చెప్పి నేను ఇచ్చిపెడుతున్నాను. చాలా మంచిగా చెప్పిన కేసీఆర్ గారు ఏ విధంగా ఆదేశిస్తే ఆ విధంగా ఉంటానని చెప్పి నేను చెప్పడం జరిగింది. ప్రజలకి ఎప్పుడు నేను దూరం కాను, ప్రజలకు దూరం అయ్యే ప్రసక్తే లేదు. నాకు ఇగో సొంత మిల్లు ఉన్నది, సొంత ఫామ్ హౌస్ ఉన్నది, సొంత ల్యాండ్ ఉన్నది. నేను పాలమూరు బిడ్డను. నేను పాలమూరు నుంచి నేను ఎక్కడి నుంచో వలస వచ్చినోని కాదు. కాబట్టి నేను ఉండేది ఇన్నే, మీ మధ్యలో ఉంటాను, మీతో పాటే ఉంటాను. ఏ విధంగా అయినా సుఖ దుఃఖాలు మీతో పాటు పంచుకుంటాను.